అవన్నీ గణపతి పెడితే మా బాబీ గారి అవన్నీ మట్టి గణపతి పెడితేనే పెద్ద లొల్లు అయింది. ఇక మళ్ళీ ఈ గణపతి పెడితే ఎంత లొల్లు అయిందో. మాధురి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు గణపతి అక్క అందరూ ఇప్పుడే లేకపోతే నీళ్ళకి ఇంకా అనుకుందాం అనుకుంటున్నా. అరే కన్ను అనవట్లేవా ఇక్కడ కూర్చుంటుంది. ఏ మాధురి ఎట్లా అంటున్నావు? గణపతి అత్త మన దగ్గర పోదామా? సరే బాబు పోదా. దుర్గా మేమేమో నీకోసం అందరు గణపతి పండుగ వచ్చింది కదా, మేము గణి దగ్గరికి ఛానల్ పోదాము మేము అనుకుంటే మేము ఇంట్లో పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావా? మాధురి మీ ఇద్దరు ఈడ ఊకోరి, నేను గణ్యాన్ని తీసుకొని వస్తా. అది వినాయకుని గురించి మాట్లాడదాం. వస్తానే మన అడ్డగడ్డ రాగానే మనం గంటలు పెడతాం. మనం కొన్ని పైసలు వేసుకొని కలుపుకొని ఇద్దాం. మనం ఉదాహరణ మా వాళ్ళకి ఇంట్లో పని చేసేవాళ్ళకి గింత లేట్ అయింది. మాధురి నీ పని నీకే ఇంట్లో పని చేస్తా. వినాయకుడు సరే గంట అరే బాబీ ప్లాన్ అవ్వాలి చెప్పద్దురా. గణ్యానికి బొక్క పెడదాము, మొత్తం ఆయనకే ఇద్దాం పని, మనం తప్పించుకొని. మాధురి అడ్డగడ పోతులు పని చేస్తా. మీరు పెద్దలు ఉండగానే ఏం చేస్తా, మీరు మీ పని చేయంగా నేనుకోని తినాలనే కదా. మీరు చేసే ముత్తంత పనికి ఇంకా కూడా ఇద్దరు అయ్యారు ఇంత లేట్ అయింది. అన్ని దేవుల కాడ పూజ చేసేసరికి లేట్ కాదా? నువ్వు చేస్తే తెలుస్తుంది. పూజ చేసుకొని నేనైతే చక్కగా పోతా. కొబ్బరికాయ కొట్టుర్రి. నేను వినాయకుని తీసుకురాను కొట్టినావు కదా. నేను ప్రెసిడెంట్, నేను కొడతా. మీరు చేసే ముత్తంతా కొబ్బరికాయ కోసా గొడవ పడతారా? దేవుని కడి నేను కొడతా. ఇట్లా గింత లేదు కానీ కొబ్బరికాయలు కొడుతుందట. ప్రెసిడెంట్ కొట్టాడా? నువ్వే కొట్టాలా? పంతులు చక్క పూజ చేసుకొని పో, నా గురించి మాట్లాడకు. నేను పోతానా, మళ్ళా రేపు వస్తా. సరేనా? దీర్ఘమాయుషం మంచిగా చదువుకోర్రి. ఇక్కడంతా పోయి నచ్చి పొక్కులు చేద్దాం. డీజే బాగా పెట్టుకో అన్నా. ఇలా పొక్కిలు
ఆపుర్రి గీ దేవునగర్ గీ డీజే పాటలా లేదే కొడతారా మీరు వేసుకో పాట गणपत बजाना काय को बंद किया